आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाजरीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। मेदक जिले के पुलिस दफ्तर में एसपी डीवी श्रीनिवास राव ने मीडिया कॉन्फ्रेंस मुनक्किद की। नरसापुर जंगलाती इलाकों में 38 साल की खातून पर हमला करके सोने की बालियां लूटने का केस 24 घंटों में हल करने का ऐलान किया। सीआई जॉन रेड्डी की क़यादत में पुलिस ने गुमरी दला के करीब मुलजिम भिक्षापति को गिरफ्तार करके जेवरात बरामद किए। केस को तेजी से हल करने वाले पुलिस अमले को एसपी और एडिशनल एसपी ने मुबारकबाद दी, इनामत दिए। इस मौके पर तूप्रान डीएसपी नरेंद्र गौड़ ने अमले मौजूद थे। పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసాపూర్ అనే ప్రాంతంలో ఒక 38 ఇయర్స్ మహిళపై దాడి చేసి ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్ ఆమెకు చెవులకున్న దుద్దులు ఒక తులం వెయిట్ చేసేవి తీసుకొని ఒక తులం బరుగల బంగారం నగల్ని దొంగిలించడం జరిగింది. సో ఇమీడియట్గా ఆమె వచ్చి రోడ్డుపైకి వచ్చి నిలబడితే కొంతమంది గమనించి ఇమీడియట్గా 100కి ఫోన్ చేసి అట్లా 108 ఫోన్ చేశారు. తర్వాత ఇమీడియట్గా మనకు 100 రావడం సమాచారం వచ్చింది. సమాచారం వస్తే ఆమె హాస్పిటల్లో నర్సాపూర్ హాస్పిటల్లో జాయిన్ అయితే మన వాళ్ళు పోయి ఆమెను విచారిస్తే సో ఆమె మెదక్ నుంచి హైదరాబాద్ పోదామని ఒక బస్సు ఎక్కింది. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు ఆమెకు బస్సులో నుంచి వచ్చేప్పటికి ఒక అతను పరిచయం అయ్యి నాది కూడా ఇక్కడ ఇదే ఏరియా అని చెప్పి మొత్తం పరిచయం తెలుసుకున్న తర్వాత అలా మాట్లాడుకుంటూ వచ్చి నాకు చాలా మంది పరిచయం, నర్సాపూర్లో అందరు పరిచయం, నాకు చేపలు కూడా వాళ్ళు చేపలు కూడా బాగా పరిచయం ఉంటారు, నేను నీకు ఇప్పిస్తానని చెప్పి చేపలు ఇస్తాను, నీకు డబ్బులు ఇప్పిస్తాను, నాకు ఇస్తానని చెప్పి ఆమెను మభ్యపెట్టి తీసుకొని వచ్చి ఆమె హైదరాబాద్ పోయామను అతను అన్నోన్ పర్సన్ అక్కడ నర్సాపూర్లో దింపడం జరిగింది. దింపిన తర్వాత ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మద్యం సేవించిన తర్వాత ఇద్దరు కలిసి ఆ వ్యక్తి దాదాపు 25 వారిని ఉంటాయి. ఆ వ్యక్తి అన్నోన్ పర్సన్ ఈమె 38 ఇయర్స్ లేడీ ఇద్దరు కలిసి ఆ నర్సాపూర్ అడవిలో నడుచుకుంటూ పోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏదైతే మద్యం షాపులో తీసుకున్నారో మద్యం దాన్ని సేవించారు. సేవించిన తర్వాత ఆ లేడీ ఆమె మత్తులో జారుకున్నది. ఈ టైంలో అతను అన్నోన్ పర్సన్ ఆమెను ఒక రాయితో కొట్టి ఆమె చెవులకున్న దుద్దులు ఒక తులం బరువున తీసుకొని పారిపోవడం జరిగింది. సో ఇమీడియట్గా మనకు ఆ కేసు రిజిస్టర్ చేశాము, ఎఫ్ఐఆర్ చేసి ఇది రాబరీ కేసు కింద వస్తుంది కాబట్టి రాబరీ కేసు చేశాము. రాబరీ కేసు చేసి ఇమీడియట్గా మన డిఎస్పీ తుప్రాను అలాగే ఇన్స్పెక్టర్ నర్సాపూర్, ఎస్ఐ నర్సాపూర్ ప్లస్ ఇతర క్రైమ్ టీం అందరు కలిసి దీనికోసం ఒక 2 టీంలు తయారు చేశాము. 2 టీంలు తయారు చేసి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సీసీ కెమెరాస్ ఎవరు అనుమానిత వ్యక్తులు అందరినీ విచారించడం జరిగింది. దాని తర్వాత మనం లాస్ట్గా ఒకరిని గుర్తించాము, ప్రీవియస్ అఫెండర్ను. సో అఫెండర్ ఎవరంటే మనకు ఇతను భిక్షపతి అని చెప్పి మధురవాయి గ్రామం అఫు కిలాసన్పూర్ మండలం అతను అవేల్ గర్భ అతను. సో అతన్ని విచారించడం జరిగింది. సో అతని ఫోటోను మనం చూపిస్తే ఆమె ఆల్మోస్ట్ ఎవరైతే లేడీ విక్టిమ్ ఉందో ఆమె ఐడెంటిఫై చేసింది. ఇమీడియట్గా మన టీమ్స్ పోయి అతను సెట్ చేసిన క్రమంలో మనం గుమ్మడి దగ్గర ఈరోజు మార్నింగ్ అరౌండ్ 3 o'clock సో మార్నింగ్ 8 o'clock ఈరోజు మనం అతన్ని చూపించడం జరిగింది. చూసిన తర్వాత అతన్ని తీసుకొని విచారిస్తే తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అవేలి గర్భం చెందిన అతను ఇతను ఇంతకుముందు 2015లో మన దగ్గర మెదక్లో ఒక దొంగతనం చేశాడు. తర్వాత అతని పైన దాదాపు ఒక 10 కేసులు ఉన్నాయి. ఇక్కడ మన జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలు కానీ అన్ని చోట్ల దాదాపు 10 కేసులు ఉన్నాయి. అన్ని కేసుల్లో కూడా అవి విచారిస్తున్నారు. సో ఈ మధ్యలో అతను గుమ్మడిదల సంబంధించి ఒక సంఘటనకు సంబంధించి ఒక కేసులో జైలు పోయి మొన్ననే రీసెంట్గా 11వ తారీఖు రిలీజ్ అయ్యాడు. ఒక కేసులో రిలీజ్ అయ్యి వచ్చి ఉన్నాడు. ఉన్న క్రమంలో మొన్న 13వ తారీఖు రోజు మెదక్ వచ్చి ఒక అడ్వకేట్ కలిశాడు. ఆ కేసు గురించి కలిసిన క్రమంలో కలిసిపోయే క్రమంలో పరిచయం అయితే ఈమె కొన్ని మాటలు కలిపేసి మన అట్లా తీసుకొని చేయడం జరిగింది. సో అతని ఈరోజు మనం తీసుకొచ్చి ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. అతని దగ్గర నుంచి మనం ఆమె దగ్గర ఏదైతే పోగొట్టుకుందో అమ్మాయిల ఆ తులం దుద్దులు ఆమె చెవులకు సంబంధించిన దుద్దులు మనం చెక్ చేశాము. ఈరోజు అతన్ని రిమాండ్ పంపుతున్నాం. సో ఇది తొందరగా 24 hours మనం చేయడం జరిగింది. సో దీనిలో పాల్గొన్న మన డిఎస్పీ తుప్రాను అలాగే నర్సాపూర్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ నర్సాపూర్, శ్రీకాంత్ అని పీసీ ఇద్దరు అందరూ ఎవరైతే సిబ్బంది ఉన్నారో అందరూ కూడా చాలా కష్టపడి ఈ 24 hours పట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మనం అభినందిస్తున్నాము. దాంతోపాటు పాల్గొన్న వాళ్ళకు మనకు రివార్డు కూడా అందజేయడం జరుగుతుంది.